హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. స్వరాజ్ బ్రతికే ఉన్నాడని నిజం తెలుసుకున్న అపర్ణ షాక్లో రేఖ. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. తప్పకుండా వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి. రేఖ పెళ్లి చేసుకొని మళ్ళీ దుగ్గిరాల ఇంటికైతే వస్తుంది. రేఖని చూసి కోపంతో రగిలిపోతూ, ఆగు, నీకు ఈ ఇంట్లో ఉండే హక్కే లేదు, నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదని చెప్తే మళ్ళీ ఎందుకు వచ్చావని అడుగుతూ ఉంటుంది అపర్ణ. అప్పుడే ఇక రేఖ అయితే, నాకు ఇంట్లో వచ్చే హక్కు ఉంది కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను అని అంటూ ఉంటుంది. రేఖ అయితే, అసలు నీకు ఇంట్లో ఉండే హక్కుని ఎవరిచ్చారు? ఈ ఇల్లు నాది, ఈ ఆస్తి అంతస్తు అంతా కూడా మాది అని అంటూ ఉంటుంది అపర్ణ. ఈ ఆస్తు అంతస్తుకి వారసురాలు నా మేనకోడలు కూడా, నీ ఇద్దరు మనవరాలతో పాటు నా మేనకోడలు కూడా ఈ ఆస్తికి వారసురాలే. అందుకని నా మేనకోడలి బాధ్యతని నేను తీసుకున్నాను. తనకి నేను గార్డియన్గా ఉండబోతున్నాను. తనకి 18 సంవత్సరాలు నిండిన తర్వాత తన ఆస్తి తనకి అప్పచెప్పాలని అనుకుంటున్నాను. అందుకని నేను తనకి గార్డియన్గా ఉన్నట్టు ఇదిగో డాక్యుమెంట్స్. అలాగే తనకి 18 సంవత్సరాలు నిండే వరకు తనతో పాటు నేను కూడా ఇంట్లోనే ఉంటాను. నాతో పాటు నా భర్త, నా అత్తింటి వారు అందరూ కూడా ఈ ఇంట్లోనే ఉంటారు. ఎవ్వరు కూడా మమ్మల్ని బయటికి పంపించడానికి అసలు వాళ్ళకి హక్కే లేదు అని అంటూ ఉంటే ఇక ఆ మాట విని అపర్ణ, సుభాష్ షాక్ అయిపోతూ ఉంటారు. ఈ డాక్యుమెంట్స్ చదువు, ఈ ఇంట్లో ఉండే అర్హత మాకుంది అని అంటూ ఉంటుంది రేఖ. ఇక రేఖ అలా అనేసరికి ఆ డాక్యుమెంట్స్ చదివి షాక్ అయిపోతూ ఉంటుంది. అపర్ణ అయితే చేసేదేమీ లేని పరిస్థితుల్లో రేఖ తన అత్తవారింటితో సహా లోపలికైతే అడుగు పెడుతుంది. లోపలికి అడుగుపెట్టిన మొదటి రోజు నుంచే ఇక కావ్య కూతురికి, అలాగే అప్పు కూతుర్ని కూడా తను ఒక పగపట్టినట్టు చూస్తూ ఉంటుంది. పిల్లలకి పాలు లేకుండా చేస్తుంది. అలాగే రేఖతో పాటు వచ్చిన రేఖ వదిన కూడా అపర్ణకి చాలా హేళన చేస్తూ వాళ్ళకి తిండి పెట్టకుండా మార్చుతుంది. ఇక ఇంట్లో మీకు అన్ని సదుపాయాలు ఉండాలంటే మీరు ఖచ్చితంగా నేను చెప్పినట్టు వినాలి. ఈ పిల్లలకి ఆహారం కావాలన్నా, మీరు కూడా ఇంట్లో ఉండి సంతోషంగా తినాలన్నా అంతా కూడా నా చేతుల మీదే ఉంది. కాబట్టి నేను చెప్పినట్టు అణిగి మణిగి ఉండండి అని అంటూ ఉంటుంది రేఖ. ఏంటండి ఇదంతా? రుద్రాని పోయిందనుకునే లోపు ఈ రేఖ మళ్ళీ మనల్ని సాధించడానికి వచ్చింది. తన కూతుర్ని జాగ్రత్తగా చూసుకుంటానని నా కోడలికి మాట ఇచ్చాను. ఈ దుర్మార్గురాలు మనందరినీ కూడా చెప్పు చేతల్లో పెట్టుకొని తన కాలు కింద అణిగి తొక్కుతుంది కదండి అని బాధపడుతూ ఉంటుంది అపర్ణ. అయితే బాధపడక అపర్ణ, ఏదో ఒక రోజు మనకి కూడా ఒక మంచి రోజు వస్తుంది అని చెప్తూ ఉంటాడు. ఆ దేవుడు ఎందుకు మనకి ఇన్ని కష్టాలు పెడుతున్నాడు? మన కుటుంబంలో అందరినీ కూడా తీసుకువెళ్ళిపోయి మనల్ని ఎందుకు మిగిల్చాడు? మనల్ని ఎందుకు మిగిల్చి మనకి ఇన్ని సమస్యలు తీసుకొస్తున్నాడు? ప్రమాదంలో నేను చనిపోయినా సరిపోయేది అని అంటూ ఉంటుంది అపర్ణ. లేదపర్ణ, అందరూ చనిపోయి మన మనవరాళ్ళు ఇద్దరు మనమే మిగిలావంటే ఏదో ఆశయం కోసమే అని అంటూ ఉంటే ఇంతలో ఇక అక్షరాభ్యాసం చేయిస్తూ ఉంటుంది రేఖ. అయితే తన కొడుక్కి అలాగే కూతురికి కొన్ని సంవత్సరాల తర్వాత అప్పుడు ఇక వాళ్ళిద్దరికీ కూడా అక్షరాభ్యాసం చేయించమని అపర్ణ అయితే దగ్గరికి తీసుకొస్తుంది. చదివి ఏం ఉద్ధరిస్తారు వాళ్ళిద్దరూ? ఇక వాళ్ళిద్దరూ కూడా ఏమి చదవాల్సిన అవసరం లేదు, వాళ్ళకి అక్షరాభ్యాసం అవసరం లేదు, లోపలికి తీసుకువెళ్ళు అని అంటూ ఉంటుంది రేఖ. అప్పుడు ఇక అపర్ణ అయితే వంటగదిలో ఉన్న బియ్యాన్ని చాటలో పోసి వాళ్ళ చేత అక్షరాభ్యాసం అంతా కూడా చేయిస్తుంది. మీరు ఎప్పుడూ కూడా ప్రయోజకులు అవ్వాలి, పై స్థాయికి రావాలి, అదే నేను కోరుకునేది అని వాళ్ళని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. అలా కొన్ని సంవత్సరాలు అయితే గడుస్తాయి. కొన్ని సంవత్సరాల తర్వాత ఇక ఇందు అయితే పెద్దదవుతుంది. ఇక ఇందు పెద్దది అయ్యి అపర్ణని అలాగే సుభాష్ని బాగా కూడా చూసుకుంటుంది. సుభాష్కి కాఫీ తీసుకొని వస్తుంది. కాఫీ తీసుకొని వచ్చిన ఇందుని చూసి అపర్ణ అయితే, ఈ ఇంటి మహారాణిలా నువ్వు బ్రతకాలి, కానీ ఆ రేఖ నిన్ను ఈ ఇంటి వంట మనిషిని చేసింది అని అంటూ ఉంటుంది. నానమ్మ, ఆ దేవుడు నన్ను బ్రతికించింది అమ్మ ఆశయాన్ని నిలబెట్టడానికి. అమ్మ ఆశయాన్ని నేను ఖచ్చితంగా నిలబెడతానా నానమ్మ అని అంటూ ఉంటుంది ఇందు.
తర్వాత ఇక అపర్ణ అయితే, చూడమ్మా ఇందు, మీ బావ కూడా స్వరాజ్ కూడా ఎక్కడో బ్రతికే ఉన్నాడు. స్వరాజ్కి నీకు పెళ్లి చేయాలని మీ అమ్మ మీ నాన్న చిన్నప్పుడే అనుకున్నారు. ఇంట్లో వాళ్ళందరూ కూడా చనిపోయారు, కానీ స్వరాజు ఎక్కడా కూడా దొరకలేదు. పోలీసులు స్వరాజు ఎక్కడా దొరకలేదని, తను ఎక్కడో బ్రతికే ఉంటాడని అప్పట్లో అన్నారు. స్వరాజు మనకి కనిపిస్తే, వాడు బ్రతికే ఉంటే వాడిని నీకు ఇచ్చి పెళ్లి చేస్తానమ్మా అని అంటూ ఉంటుంది. ఇక అలా అన్న తర్వాత అప్పుడే ఇక ఇందు అయితే, సరే నానమ్మ, నువ్వనుకున్నట్టే నేను బావనే పెళ్లి చేసుకుంటాను. అమ్మ నాన్న కోరిక అంటున్నావు కాబట్టి నేను బావతోనే నా జీవితాన్ని పంచుకుంటాను. బావ ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో అని అంటూ ఉంటుంది ఇందు. ఆ తర్వాత ఇక మంచినీళ్ళ కోసం అందరూ కూడా కొట్టుకుంటూ ఉంటారు ఆడవాళ్ళు. అలా మంచినీళ్ళ కోసం కొట్టుకుంటున్న ఆడవాళ్ళని చూసిన స్వరాజ్ అయితే, వీళ్ళందరినీ ఎలా చెదరగొట్టాలో నాకు బాగా తెలుసు అని వాళ్ళ మధ్యలోకి వెళ్ళి ఇక గొడవ అయితే చేస్తాడు. ఇక గొడవ చేసి అందరినీ కూడా చెల్లాచెదురు చేసేస్తాడు. ఇక అందరినీ కూడా చెల్లాచెదురు చేసేసరికి ఇక అక్కడ ఉన్న ఆడవాళ్ళు గొడవ పెట్టుకుంటారు. స్వరాజ్తో ఇక గొడవ పెట్టుకొని అంటూ ఉంటారు, ఏంటి మీరందరూ కూడా ఇలా గొడవ పెట్టుకుంటున్నారు? మా అందరి మధ్య గొడవ పెట్టి మళ్ళీ గొడవ ఎందుకు పెట్టుకుంటున్నారంటావా అని ఇక స్వరాజ్ని బిందెలు తీసుకొని కొట్టబోతూ ఉంటారు. ఇక కొట్టబోతూ ఉండగా స్వరాజ్ అయితే వాళ్ళని తప్పించుకొని ఇక ఇంటికైతే బిందెలతో నీళ్లు తీసుకొని వస్తాడు. అప్పుడు ఇక స్వరాజ్ని చూసి, రే, ఆడవాళ్ళు చేయవలసిన పనులు నువ్వు చేస్తావేంట్రా అని అంటూ ఉంటే, అమ్మ ఈ 2 బిందెలతో ఆడవాళ్ళ మధ్యలోకి వెళ్ళి మంచినీళ్ళు ఎలా పట్టుకుంటుంది నాన్న? నువ్వేమో నా అమ్మ బాధని అర్థం చేసుకోలేవు. తమ్ముడితో అమ్మకి సరిపోతుంది, ఇంట్లో పనులన్నీ చేసుకోవాలి కదా, ఇదిగో అమ్మ నీళ్ళు అని అంటూ స్వరాజ్ అయితే ఇస్తాడు. ఏ తల్లి కన్నా బిడ్డోనండి, వారం రోజుల్లో తనకి గతం గుర్తుకొస్తుందని డాక్టర్లు చెప్పారు. కానీ అప్పట్లో తనకి గతం గుర్తుకు రాలేదు. ఇక మన కొడుకుగా మనతో పాటే ఉన్నాడు. నన్ను సొంత కన్న తల్లి కన్నా చాలా బాగా చూసుకుంటాడు. మన కొడుకుని కూడా సొంత తమ్ముడి కన్నా బాగా చూసుకొని మీకు కష్టాన్ని అన్నీ కూడా తగ్గించాడు. మీకు యాక్సిడెంట్ అయ్యి కాలు పనిచేయడం మానేసింది. అప్పటి నుంచి కుటుంబ భారాన్ని మోస్తూ తని పని చేస్తూ మనల్ని పోషిస్తున్నాడు. ఏ జన్మలో రుణమోనండి అని అంటూ ఉంటుంది ఆమె అయితే. అవును, నువ్వు చెప్పింది నిజమే అని అతనైతే అంటూ ఉంటాడు. ఇతని కన్నవాళ్ళు ఎక్కడున్నారో, పాపం వీణ్ణి అసలు ఉన్నాడో లేదో అనుకుంటున్నారో అని అనుకుంటూ ఉంటారు వాళ్ళైతే. తర్వాత డాక్టర్ వచ్చి సుభాష్ని చెకప్ చేస్తారు. అప్పుడే ఇక సుభాష్తో డాక్టర్ అయితే ఇలా అంటూ ఉంటారు, సుభాష్ గారు, ఎన్నో సంవత్సరాల నుంచి ఇలా బెడ్ మీదే ఉంటున్నారు. మీలో మార్పు అయితే కొంచెం కొంచెం వస్తుంది. నా మాట విని 2 అడుగులు వేస్తూ ఉండండి అని అంటూ ఉంటే, అప్పుడే ఇక ఇందే వచ్చి ఇంట్లో నడవమంటే నడవడం లేదు, అందుకని బయటికి తీసుకువెళ్ళాలని అనుకుంటున్నాము అని అంటూ ఉంటుంది ఇందు. నా మనవరాలు వల్లే ఇప్పటి వరకు కూడా ఈయన ఇంతలా ఉన్నారు. తనే దగ్గరుండి వాళ్ళ తాతయ్యని చూసుకుంటుంది అని అపర్ణ కూడా చెప్తూ ఉంటుంది. రోజు ఆయన్ని పార్కుకి తీసుకువెళ్ళండి. పార్కులో అందరూ కూడా పొద్దున్నే ఉంటారు. ఆ వాతావరణానికి ఆయన మనసు తేలిగ్గా ఉంటుంది. అప్పుడు మొత్తం కూడా రికవరీ అయ్యే ఛాన్స్ ఉంది అని డాక్టర్ చెప్పడంతో అప్పుడే ఇక అపర్ణ ఇందు ఇద్దరూ కూడా సుభాష్ని తీసుకొని పార్కుకి అయితే వెళ్తారు. సుభాష్ని తీసుకొని పార్కుకి వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక బండి మీద స్వరాజ్ అయితే అటుగా వెళ్తూ ఉంటాడు. స్వరాజ్ని చూసిన అపర్ణ షాక్ అయిపోతూ ఉంటుంది. ఇదేంటి రాజులా ఉన్నాడు అంటే, రాజులా ఉన్నాడంటే నా మనవడు స్వరాజేనా? చిన్నప్పుడు అచ్చమ్మ రాజులాగే ఉన్నావు, ఎదిగాక కూడా మా రాజు రూపమే వస్తుందని నేనప్పుడు అన్నాను. ఆ రోజు వీడు యాక్సిడెంట్ అయినా జరిగిన సంఘటనలో ఎక్కడా కనిపించలేదని పోలీసులు చెప్పారు. ఎక్కడో బ్రతికే ఉన్నాడని అనుకున్నాను. అది నిజమే, వాడే నా మనవడు. బాబు స్వరాజ్, స్వరాజ్ అంటూ ఇక అపర్ణ పరిగెత్తుతుంది. అలా స్వరాజ్ అని అపర్ణ పరిగెత్తుతూ ఉంటే ఇక అపర్ణని చూసి ఇందు కూడా వెనకాలే వెళ్తూ ఉంటుంది. పరిగెత్తుతూ పరిగెత్తుతూ కింద పడిపోతుంది అపర్ణ. అప్పుడే ఇక ఇందు అయితే, అయ్యో నానమ్మ, ఏమైంది నానమ్మ అని అడుగుతూ ఉంటుంది ఇందు.
నేను స్వరాజ్ని నా మనవణ్ణి చూశానమ్మా. వాడు బైక్ మీద వెళ్తున్నాడు. ఆ దేవుడు నా మనవణ్ణి బ్రతికించాడమ్మా. ఇప్పటికీ నా మనవడు కనిపించాడు అని అంటూ ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి స్వరాజ్ని అపర్ణ ఎలా కలుసుకుంటుంది? ఇందు స్వరాజ్ ఎక్కడున్నాడో కనిపెడుతుందా? అసలు ఏం జరగబోతుందనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.